మీలో ఒక మంచి రాజకీయ నాయకుడున్నాడు. అలాగే ఒక మంచి సంఘ సంస్కర్త. అలాగే 10 మందికి ఒక మంచి చేయాలని తపనతోటి మీరు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా చేశారు. అయితే మీలో ఒక మంచి రచయిత కూడా ఉన్నాడనే విషయం తెలుసు. అంటే 'మారిషస్‌లో పెద్ద తెలుగుతేజం' రచయితనేం అనేటువంటి కాదు. ఒక నేను ఏదో పుస్తకం ఇతర దేశాలకెళ్ళినప్పుడు అక్కడ ఒక జరిగిన పుస్తకం కూడా విశేషాలు చేశారు. 4 'మారిషస్‌లో 4, 5 తెలుగుతేజం' పుస్తకాలు అనేటువంటి. రాసాం. వ్యాసాలు కొన్ని వందలు రాసాం కానివ్వండి. అయ్యంటే అక్కడక్కడ అవసరాలను బట్టి ప్రత్యేకించి తెలుగు భాషకు సంబంధించిన విషయాలు, తెలుగు సంస్కృతికి సంబంధించిన విషయాలు. ఆ తర్వాత కొన్ని విదేశీ పర్యటనల మీద పుస్తకాలు మాత్రం ప్రచురితమై ఉన్నాయి. అయి భవిష్యత్తులో ఏమన్నా మీ దగ్గర నుంచి రచనలు ఏమన్నా మేము వస్తాయి ఎక్స్‌పెక్ట్ తప్పనిసరిగా. ఇప్పుడు నేను చేసే కొన్ని వందల వ్యాసాలు ఉన్నాయి. అన్ని పుస్తకాలు తేవాలి. వస్తాయి. రాబోయే రోజుల్లో 2, 3 పుస్తకాలు వస్తాయి. మీ వ్యక్తిగత జీవితం గురించి, మీ యొక్క సతీమణి గారు, మీ యొక్క పిల్లల గురించి చెప్తారా? మా ఆవిడ పేరు విజయలక్ష్మి. మా మా ఊరే బోదరపల్లి. ఆ బంధువుల అమ్మాయి, బయట సంబంధం కాదు. ఆమె చాలా సహనశీలి. ఇవాళ నేను ఈ స్థితిలో ఉన్నానంటే ప్రత్యేకించి ఆమెదే ప్రధాన భూమిక అని చెప్పచ్చు. ఎందుకంటే మా పిల్లల చదువులు నేను ఎప్పుడు పట్టించుకోవాలి. పిల్లల్ని చదివించి వాళ్ళని ఒక ఉన్నత స్థితికి తీసుకురావటం, వాళ్ళకి మంచి నడవడికతో వాళ్ళు తయారవటానికి కారణం మాత్రం మా ఆవిడ. నాకు 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. పెద్ద అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది. మా అల్లుడి పేరు అశ్విని కుమారు. అతను కాంట్రాక్టులు చేస్తూ ఉంటాడు. రెండో అమ్మాయి అవనిజ. ఆ అమ్మాయి బిట్స్ పిల్లలలో చదివింది. మా అల్లుడు కూడా బిట్స్ పిల్లలలో చదివి, ఇద్దరు క్లాస్మేట్స్. వాళ్ళిద్దరు ప్రేమ వివాహం. వాళ్ళిద్దరు కూడా, ఆయన పేరు అవనేంద్ర, ఈమె పేరు అవనిజ. వాళ్ళిద్దరు చికాగోలో ఉంటారు. ఇక అబ్బాయి వెంకట్రామ్. అతను అంటే మా కుటుంబాల్లో ఎవరం కూడా మేము బిజినెస్ వైపు చూసిన వాళ్ళం కాదు. మా తాతగారేమో ఉపాధ్యాయుడు. సరే, మా నాన్న రాజకీయవేత్త, నేను రాజకీయంలో ఉన్నాను. మాకేం పెద్ద వ్యవసాయం వెనకాల ఆస్తుపాస్తులు ఉన్న విషయం కాదు. అయితే మా అబ్బాయికి ఎందుకో కానీ వాడు వ్యాపారం మీద దృష్టి సారించారు. అంటే వాడు ఇంజనీరింగ్ అయిన తర్వాత వాడికి నేనేమి చూపించలేకపోయా భవిష్యత్తుని. ఇక అప్పుడే వాళ్ళ క్లాస్మేట్స్తో కలిసి తను హైదరాబాద్లో ఒక రెస్టారెంట్, విజయవాడలో ఒక రెస్టారెంట్ పెట్టాడు, బార్బిక్యూ ఫ్రైడ్ అని. తర్వాత క్రీమ్ స్టోన్ అని చెప్పి ఒక ఐస్ క్రీమ్ ఫ్రాంచైజ్ తీసుకున్నాడు. ఆ రకంగా అతను వ్యాపారంలో దిగాడు అతను. సరే, అతను ప్రస్తుతం మాత్రం ఇప్పుడు ఈ ఎన్నికల సమయంలో నాకు అండగా మొత్తం వ్యవహారం అంతా అతను చూశాడు, తిరిగాడు. ఆ రకంగా ఈ 3 పిల్లలు ఆ రకంగా ఉన్నారు. 3 స్థిరపడ్డారు. ఆ కోడల పేరు సాయి సుప్రియ. ఆ అమ్మాయి కూడా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. అంచేత వాళ్ళందరూ కూడా ఒక క్రమశిక్షణతో నడిచేవాళ్ళు. అదొక ఆనందదాయకమైన విషయం. ఈ అవనిగడ్డ నియోజకవర్గంలో కొన్ని సమస్యలు అయితే కొన్ని దశాబ్దాలుగా ఉన్నాయండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరి డ్రైనేజ్ సమస్య. ఈ డ్రైనేజ్ సమస్యకు గతంలో ఎంతమంది పాలకులు మారినా సరే ఈ సమస్య మాత్రం అంతే ఉండిపోయింది. ఎందుకని అంటారు? అది ఎప్పుడు మరి ఇక్కడ ఇది రైతాంగ నియోజకవర్గం అండి. రైతాంగ నియోజకవర్గం వచ్చేవాడికి ఈ సాగునీటి సమస్యకు వస్తుంది. అతివృష్టి వచ్చినా అనావృష్టి వచ్చినా నష్టపోయేది అవనిగడ్డ నియోజకవర్గం. అయితే ఏంటంటే ప్రత్యేకించి మురుగు కాలువలు కానీ మరమ్మతులు చేయకపోతే ముంపుకు గురవుతుంది. గత 5 సంవత్సరాలు జరిగింది అదే. అయితే ఈ ముంపు అనేది, ఈ డ్రైనేజీ అనేది ఎప్పటికప్పుడు చేయాల్సిన పని. ప్రతి సంవత్సరం గుర్రపటెక్క, తూటుకోడ ఇవన్నీ కూడా దాంట్లో పేరుకుని ఉంటాయి. ఏడాదికి తీయాల్సిందే. మళ్ళీ తీసేస్తూ ఉంటే మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. మళ్ళీ తీసేయాల్సిన అవసరం ఉంది. అయితే ప్రభుత్వం ఎప్పుడు కూడా అంటే సీజన్లో అది తీయాలి. అంటే వేసవకాలంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఏదో మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందు చూపు లేకపోవడంతో, వాళ్ళు ప్రణాళిక రచించకపోవడంతో ఇవాళ ఆ కార్యక్రమం జరగల. అయితే ఇటీవలే మళ్ళీ ఏదో మేము మాట్లాడుకు ముందు గుర్రపటెక్క, తోటకట్ట తీయడానికి టెండర్లు పిలిపించాం. అది వచ్చింది, అది మొదలు పెడతారనుకోండి. అయితే ఏంటి, దీనివల్ల ఏమవుతుందంటే ప్రత్యేకించి ముంపుకు గురవుతున్న పరిస్థితులు వచ్చాయి. రెండోది అనావృష్టి పరిస్థితులు. అనావృష్టి పరిస్థితులు చివరికి రైతులకి చివరి భూములు నీరు అందడం ఇప్పుడు కూడా గగనప్రాయమే. ఈ ఈ పరిస్థితులు వీటికి మనం ఎంత పని చేసినా కూడా ఈ తప్పని పరిస్థితి. అయితే అప్పుడున్న పరిస్థితిని బట్టే మనం వ్యవహారం చేయాల్సిన పరిస్థితి తప్ప వేరే కాదు. రెండోది రోడ్లు కూడా ఏంటంటే లూజ్ సాయిల్ ఇది. అంచేత రోడ్డు ఎక్కువ కాలం నిలబడదు. రాతి నేల అయితే ఎక్కువ కాలం నిలబడుతుంది. అంచేత ఈ రోడ్లు ఇప్పుడు సంవత్సరాలకు మళ్ళీ పాడైపోతూ ఉంటే మళ్ళీ వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంచేత ఇది భౌగోళికంగా ఉన్న పరిస్థితుల్లో వచ్చిన సమస్యలు అవి. అయితే ఆ సమస్యలను ఎప్పటికప్పుడు మనం తగిన రీతిలో స్పందించి జనం ఇబ్బంది పడకుండా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఆ బాధ్యత 5 సంవత్సరాలు చేయబోబట్టి ఇప్పుడు సమస్యలు చాలా తీవ్ర స్థాయికి చేరాయి. కానీ ఈ ఏడాది మాత్రం అన్నీ ఏం చేయలేము అని చెప్పగలను నేను. ఇప్పుడు అన్నీ కూడా మళ్ళీ ఎస్టిమేట్లు చేస్తున్నాను. ఇవన్నీ కూడా మళ్ళీ
మనం ఆమోదం తెచ్చుకుని అన్నీ వచ్చే ఏడాది కానీ మనం చేసే పరిస్థితులు లేవు ప్రస్తుతంలో. ఇప్పుడు అవుట్ పాలసీస్ ఇవన్నీ పోయినాయి. మళ్ళీ అయినా కట్టాలంటే కొన్ని కోట్ల రూపాయలు తేవాలంటే అవి ఎప్పుడు చేయాలి? మళ్ళీ వచ్చే యాసకాలంలో చేయాల్సిన అవసరం ఉంటుంది. అంచేత ఇప్పుడు దానికి సంబంధించినవన్నీ కూడా తయారు చేసి ఈ లోపల ఆమోదం తెచ్చి మరి వచ్చే ఏడాదిని అన్నీ పూర్తి చేస్తే తప్ప అవనిగడ్డ నియోజకవర్గ రైతుకి ఒక భరోసా రాదు. మోపిదేవి అలాగే హంసలదేవి పెద్దకల్లేపల్లి ఈ పర్యాటకంగా ప్రాచుర్యం చెందిన ప్రాంతం. ఈ ప్రాంతాల్లో పర్యాటకాన్ని ఇంకా ప్రోత్సహించే విధంగా మీరేమైనా మరి చర్యలు తీసుకుని? తప్పనిసరి ఇప్పటికే నేను శ్రీకాకుళం దేవాలయం ఎక్కడ ఉందో తెలియదు, దానికి ఒక ప్రాశస్త్యం తీసుకొచ్చాం. అలాగే మోపిదేవి దేవాలయానికి ఈ రోజున చాలా పెద్ద ఎత్తున జనం వస్తున్నారు. అలాగే పెదకల్లేపల్లి లేకపోతే హంసలదేవి అన్నీ ఉన్నాయి. హంసలదేవిలో వచ్చి సాగర్ సంఘం కృష్ణానది ఎక్కడ సముద్రంలో కలుస్తుంది. అక్కడ కూడా నేను బిల్డింగ్లు కట్టించాను, రోడ్డు వేయించాను, అన్నీ చేశాను. కానీ అదేంటి కృష్ణా అభయారణ్యంలో ఉండటంతో కొన్ని నిబంధనలు వచ్చాయి. వాటిని అవి కానీ రాకుండా ఉంటే అది చాలా గొప్పగా తయారై ఉండేది. కానీ దాన్ని ఎట్లా అంటే అది చేయాలంటే మన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి రాకెళ్ళి కానీ చేసే పరిస్థితి లేవు. కానీ అది ప్రయత్నం చేస్తాం ఈ టైంలో చేసి ఆ కృష్ణా అభయారణ్యం నుంచి కానీ దాన్ని తప్పించగలిగితే అద్భుతమైన పర్యాటక కేంద్రంగా కృష్ణా సాగర్ సంఘం తయారవుతుంది. దానివల్ల అవరోధాలు అవన్నీ సరే దేవాలయాల వరకు అన్నీ పునర్మానం చేయించాం, అన్నీ బాగానే ఉన్నాయి, జనం వస్తున్నారు, వాటికేం ప్రాబ్లం లేదు. అయితే రహదారి సౌకర్యాలు సరిగా లేకపోతే ఎవరు రాలేరు. ఇప్పుడు రహదారి సౌకర్యాలు ఇప్పుడు కోడూరు వెళ్ళాలంటే చాలా కష్టసాధ్యంగా ఉంది. అందుకని ఇవన్నీ కూడా మనం చక్కబట్టే అన్నీ కూడా బాగా జరుగుతూ ఉంటాయి. ఒక పర్యాటకంగా ఎక్కడైనా పెరుగుదల చేయటానికి అవకాశం ఉన్న ప్రాంతం ఏదైనా ఉందంటే ఒక అవనిగడ్డ నియోజకవర్గమే. దీంట్లో రకరకాల పర్యాటకం ఉంది. ఇది టెంపుల్ టూరిజంగా ఈ ఈ క్షేత్ర సందర్శన చేయొచ్చు. అలాగే ప్రకృతి పర్యాటకం ఉంది. ఎంత చక్కటి ప్రకృతి ఉంది ఇక్కడ. అవన్నీ ఆ రకంగా దాన్ని డెవలప్ చేయొచ్చు. ఇలా రకరకాలుగా దీన్ని డెవలప్ చేయడానికి ఆస్కారం ఇంత అందమైన ప్రదేశం కానివ్వండి, ఇంత పవిత్రమైన ప్రదేశం కానివ్వండి ఇంకెక్కడ ఉండదు. అంచేత టూరిజంగా మనం ఆంధ్రదేశంలో అభివృద్ధి చేయదలుచుకున్న ప్రాంతంగా దివ్యం మాత్రం ఎప్పుడు ఉంటుంది. ఆ రీతిలో ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఎప్పుడూ చంద్రబాబు గారు టూరిజానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇచ్చినప్పుడల్లా కూడా మా ఏరియాలో చాలా కార్యక్రమాలు చేశాం. ఇక ముందు కూడా ఈ ప్రభుత్వంలో చేస్తామని చెప్పండి. స్థానిక శాసనసభ్యులుగా అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పవచ్చు? ఇప్పుడు చెప్పిందంతా అదే కదా. నేను చెప్పేది ఏంటంటే అభివృద్ధి సంక్షేమ విషయంలో వెనకాడే ప్రసక్తి లేదు. నేను ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే చట్టబద్ధమైన పాలనకి మీరందరూ కూడా సహకరించండి. చట్టాలను అతిక్రమించకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. చట్టాలను అతిక్రమించే వాళ్ళని శిక్షించే పరిస్థితి చేయాల్సిన అవసరం ఉంది. ఓ పారదర్శకమైన పాలన రావాలంటే అది ప్రజల యొక్క సహకారం కూడా లేని జరగదు. అది నేను అధికార యంత్రాంగాన్ని అట్లా కూడా కదిలించే పరిస్థితి చేస్తాను. కానీ ప్రజలు కూడా దానికి సహకరించాలి. సహకరించి ఈ నియోజకవర్గాన్ని ఒక భయరహిత నియోజకవర్గంగా చేద్దాం. ఈ 5 సంవత్సరాలు భయపడుతూ జీవించారు, నోరెత్తే పరిస్థితులు లేవు. కానీ స్వేచ్ఛగా మాట్లాడి స్వేచ్ఛగా సంచరించి స్వేచ్ఛగా జీవించే నియోజకవర్గంగా అవనిగడ్డ నియోజకవర్గం చేద్దాం. దానికి మీ సహకారం కావాలని చెప్పి నేను ప్రజలను కోరుతున్నాను. చాలా ధన్యవాదాలు సార్. మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు. నమస్కారం.